వెల్కమ్ బ్యాక్. అమరావతి శంకుస్థాపన జరిగే ఉద్దండరాయనిపాలెంలో ఏర్పాట్లను సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి అద్భుతంగా వెలిగిపోవాలంటున్న రాజేంద్ర ప్రసాద్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన వేదిక దగ్గరకు మా అసోసియేషన్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. ఇక్కడ ఆయన పక్కనే కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? రాజధాని ఆయన ఇంటికి సమీపంలో ఆయన సొంత గడ్డ మీదకి వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమి ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఎలా ఉండబోతున్న విషయం గురించి ఆయన మాటల్లో తెలుసుకున్నాం. సార్, ఆంధ్రప్రదేశ్ రాజధాని మీ ఇంటి పక్కకు వచ్చింది, ఎలా ఉంది? నిజంగానే ఎప్పుడన్నా మనం లాగులు వేసుకు తిరిగినప్పుడు మనం రాబోయే కాలం ఇలా ఉంటుందని ఊహించాం. సరే, రాబోయే కాలం చాలా బాగుంది అని అనుకున్నప్పుడు, మనకు జీవితంలో ఒక సెటిల్ అయినప్పుడు, ఓహో బాగా సెటిల్ అయ్యాం, మనం బ్రహ్మాండంగా ఉంది, హాయిగా ఉంది అని అనుకుంటాం. ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు మాత్రం జీవితంలో ఒక్కసారే జరుగుతాయి. అది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం జరుగుతుంది ఈవేళ. ఒక కొత్త రాజధాని, అందులో అంతర్జాతీయ ప్రమాణాలతో తయారవుతున్నటువంటి ఈ రాజధాని డెఫినెట్గా అద్భుతాలను సృష్టిస్తుంది అని అనడంలో సందేహం. ఊహించాం సార్, రాష్ట్రం సమైక్యంగా ఉండాలనుకున్నారు, రాష్ట్రం విడిపోకూడదు అనుకున్నారు, కట్ చేస్తే విడిపోయింది, సంవత్సరం అయింది, కొత్త రాజధాని రాబోతుంది. ఇప్పుడు అందరూ ఎక్స్పెక్టేషన్స్ అందరూ కూడా అమరావతి మీదకి వచ్చేసి అదే జీవితం. ఎవరైనా అర్థం చేసుకుంటే కనుక ఒక సినిమా కథలు తయారు చేసినప్పుడు ఇలాగే ఉంటాయి. సడన్గా ఉన్నటువంటి ఒక కథ మలుపు తీసుకుంది అని అంటే అదే మలుపే గొప్ప విషయం. ఆ మలుపు దేనికి దారితీసింది? అద్భుతంగా రేపు మంచి జరగడానికి దారితీస్తే అది మంచిదే కదండి. ఇట్ ఈస్ ఆల్ ఫర్ గుడ్ అంటే ఇంకా అంతకంటే మించిన మీరు అన్నట్టు కట్ చేస్తే ఎంత పెద్ద టర్న్ అది. ఈ టర్నే అందరూ కోరుకోవాలి. ఇక్కడ చూస్తే మీకు పక్కనే నెమ్మకూరు మీది, గుంటూరు, కృష్ణా అడ్డం, మొత్తం ఒక రాజధాని. మీరు హైదరాబాద్కు వచ్చారు మీ సినీ ఫీల్డ్ కోసం, మద్రాసు వెళ్ళారు, అక్కడికి వచ్చారు, స్థిరపడ్డారు. ఇప్పుడు మీ చెంతకే ప్రభుత్వ పాలన అంతా వస్తూ ఉంది. ఏమనిపిస్తుంది? ఎగ్జైటింగ్గా ఉంది. చాలా ఇది ఒక చెప్పలేనటువంటి ఆనందం సార్. ఎందుకనంటే మనం కష్టపడి మనం ఒక చోటకి వెళ్ళాలా, మనం ఏదో చేయాలా అనుకున్న చోట్ల నుంచి మన దగ్గరికి అన్నీ వస్తున్నాయి అంటే ఇది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా దీన్ని ప్రపంచ పటంలో ఒక ముఖ్యంగా ఒక అద్భుతమైన స్పాట్గా మిగిలేటట్టుగా మనం అందరం కష్టపడి. చంద్రబాబు ఎబిలిటీస్ని ఎలా అంచనా వేస్తారు? కాబట్టే ఎప్పుడూ కూడా ఏదైనా ఒక అద్భుతం జరగాలన్నా, ఒక మంచి విషయం కొత్తది ఆవిష్కరించబడాలన్నా ఆ లీడర్ మీద ఆధారపడి, టోటల్గా లీడర్. సో ఇదంతా ఇంత దూరం రావడానికి కారణం మరి ఆ చంద్రుడే. సో ఆయన విజనరీ, ఆయనకి ఒక అద్భుతమైన విజనరీ ఉంది. తర్వాత ఆ విజనరీ తగినట్టుగా పని చేయించే క్యాపబిలిటీ ఉంది. దాని యొక్క పర్యవసానమే ఇవాళ మనం చూస్తున్నటువంటి. మీరు ఊహించారా రాజధాని నిర్మాణం జరుగుతుంది? ఇప్పుడు పేపర్లో వస్తూ ఉంది, మనం చూస్తూ ఉంటే కొన్ని విజువల్స్ వచ్చినాయి, అలా ఉంటుందని ఊహించారా? నేనైతే గ్యారంటీగా ఊహించాను. ఎందుకంటే ఆయనతో పాటు కొంతకాలం నడిచిన వ్యక్తిగా నాకు ఆయన విజన్ కానీ, ఆయన పట్టుదల కానీ, ఏదైనా చేయడానికి ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్గా నాకు తెలుసు. కాబట్టి ఇది నాకు తెలుసు. ఇప్పుడు మీరు చూస్తుంది కదా, ఇంతకంటే గొప్పగా జరుగుతుందని నా నమ్మకం. వైబ్రేషన్ ఎలా ఉంది? అమరావతి అనే పేరు వైబ్రేషనే కాదండి, మీకు చూడండి, అమరావతి అనేది ఇంద్రుడు నగరం కట్టుకున్నప్పుడు అమరావతి అని పేరు పెట్టాడు. ఇవాళ చంద్రుడు నగరం కడుతున్నప్పుడు మళ్ళీ అమరావతి పేరు పెట్టాడు. అమరావతి అనగానే మనకి ఆధ్యాత్మికంగా మనిషిలో ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది నా నమ్మకం. ఇవాళ పాజిటివ్ ఎనర్జీ. సినిమా రంగానికి సంబంధిస్తే మనకి ఇప్పుడు వైజాగ్లో కొంతవరకు ఉంది, విజయవాడ అంతప్పటికీ ఒక థియేటర్స్ తప్పితే వేరే ఎంటర్టైన్మెంట్ కూడా ఇక్కడ ప్రజలకు లేని పరిస్థితి. ఇక్కడ ఈ కొత్త సిటీలో మీరు కానీ ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉందా? సినీ రంగం 100% ప్లాన్ చేయాలి. ఎందుకనంటే ప్రపంచంలో ఎక్కడ ఇదైనా సరే ఒక కళాకారుడు, ఒక ఎంటర్టైన్మెంట్ లేకుండా అది పరిపూర్తి అవుతుందని నేను నమ్మను. ఏదైనా ఒక పూర్ణంగా అంటే సంపూర్ణంగా జరగాలి అని అంటే కళాకారుడు అనేవాడు ఉండి తీరాలి అక్కడ. సో మా పార్టిసిపేషన్ ఏంటి, మేము ఏమేమి చేయబోతాం రేపు అనేది మాత్రం 100% ఇలాగే ఒక విజన్తో మేము కూడా ముందుకొచ్చి అందరి పార్టిసిపేషన్ ఇందులో ఉంటుంది, సినిమా వాళ్ళు కూడా. అమరావతి పేరులోనే వైబ్రేషన్ ఉంది, ఊహించలేని విధంగా జరిగింది ఈ సంఘటన. కాబట్టి ఈ అమరావతి అద్భుతమైన రాజధాని అవుతుంది, రాష్ట్రానికి మేలు చేస్తుందని రాజేంద్ర ప్రసాద్ గారు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ రాజా రమేష్తో కలిసి చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.